నమస్తే, వెల్కమ్ టు పీజీ న్యూస్. ఈరోజు మనతో అనపర్తి నియోజకవర్గం నుంచి యానాల కొండయ్య గారు వచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన వీధి వాడవాడి తిరుగుతున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పిఠాపురంలో ప్రజల స్పందన? అంటే ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ముద్రగడ గారు కానీ, వంగాగీత గారు కానీ, ఎలా చూస్తారు? ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో అతి భారీ మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆక్రోశం కక్కుతూ, మేము కొన్ని విలేజ్లు టచ్ చేసాం, మాకు కూడా రిలేషన్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 3 మండలాల్లో ఉన్నారు. 3 మండలాల నుంచి కూడా మేము బంధువులను చుట్టాలని ఎవరిని అడిగినా కానీ ఒకే మాట, పవన్ కళ్యాణ్ గారు గెలిపే మా జయం అనే భావంతో పిఠాపురం నియోజకవర్గం అంతా ఉంటే దాన్ని తట్టుకోలేక ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో పేరు మార్చుకుంటాను, నేను వేరే కులంలో పుట్టాను, నేను ఏదో చేస్తాను చెందుతానని ఆయన కొంచెం మైండ్ డిఫరెన్స్ వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మాయి గారు రోజుని ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అది నేను ఇందాక గ్రూప్లో వచ్చి చూశాను. నిజంగా వాళ్ళ అమ్మాయి గారికి మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు అన్నది ఆ అమ్మాయికి అర్థమైంది. సీనియర్గా ఉండి ఎప్పటి నుంచో ఉద్యమాలు చేసేస్తున్నాను, లైవ్ చేసేస్తున్నాను అన్న ముద్రగడ పద్మనాభం గారికి అర్థం అవ్వలేదు. ఇంతకీ ఆయన కడుపును పుట్టిన అమ్మాయికి అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి వచ్చాడు అన్నది వాళ్ళ అమ్మాయికి అర్థమైంది. కానీ ముద్రగడ పద్మనాభం గారికి అర్థం అవ్వలేదు. మేము కూడా ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమంలో మా మండలంలో కూడా రంగంపడ మండలంలో నా మీద కూడా కేసు ఉంది. ఉద్యమం చేసినప్పుడు ఆయన ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో చేస్తాడని ఆయనకి మంచి బలంగా ఎన్నుదండుగా ఉన్నాం. అది అంతగా మించి ఎన్నుదన్ను ఇవాళ ప్రతి కులం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటాం. ఆయన ఖచ్చితంగా అత్యుత మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి ఇక్కడ ప్రతి వాడలోని ప్రతి వీధిలోని కూడా పవన్ గెలిపే జయం అనే ఒక భావంతో మన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఓటర్స్ ఉన్నారు. ఏ రకమైన కూడా ఇది తట్టుకోలేక వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ వైసీపీ వాళ్ళు ఈ ముద్రగడ పద్మనాభం గారితో ఇంకా బతనం చేస్తున్నారు. అది ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు కూడా తెలుసుకుంటే ఆయనకి ఇంకా పెద్ద దిక్కుగా ఆయనకి ఇంకా మంచి ఇది ఉంటది. లేదు ఇప్పుడు కూడా తెలుసుకోకుండా ఇంకా గాలి మాటలు మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఎక్కిచ్చే పిచ్చి ఇండస్ట్రీలు అన్ని చేయించుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే దానికి ఇంకా ఆయనకి అర్థం ఉండదు. అయితే ఆయన్ని విమర్శించేంత స్థాయి కాదు. ఆయన మాట్లాడే మాటలకే మా నోటంట మాటలు వస్తున్నాయి తప్పించి కానీ ముద్రగడ పద్మనాభం గారిని ఏదో వ్యక్తిగతంగా విమర్శించాలని ఉద్దేశం కాదు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించలేదు. అందుచేత పవన్ కళ్యాణ్ గారు 100% 100కి ఖచ్చితంగా ఆయన 1,00,000 మెజార్టీలకి దాటుతుందని చెప్పేసి మేము తిరిగిన ఏరియాలో పెట్టి మాకు అర్థమవుతుంది. అందుచేత పవన్ కళ్యాణ్ గారు 100% నెగ్గుతారని మేము అందరం కూడా ఆశిస్తూ ఆయనకి మద్దతుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఓ రోజు 2 రోజులు తిరిగేసి బంధువులు చుట్టాలకి చెప్పుకుంటూ మేము ప్రసారం చేస్తున్నాం. వంగాగీత గారు చెప్పేదంటే ప్రధానంగా చిరంజీవి గారు వస్తున్నారు 5వ తారీఖు. చిరంజీవి గారు పెద్దన్నయ్య, మాకు ఆయన్ని కలుస్తాను, నేను కలిసి వైసీపీకి మద్దతు ఇమ్మని అడుగుతానని అంటున్నారు. ఎలా చూస్తారు? చిరంజీవి గారు వచ్చేది పవన్ కళ్యాణ్ గారి కోసం, వంగాగీత గారు చెప్పేది నేను మద్దతు అడుగుతానని. ఎలా చూస్తారు? ఎవరికి మద్దతు ఇస్తారంటారు చిరంజీవి గారు? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మా ఆడబడుచు అయిన వంగాగీత గారు ఒకటే చెప్తుంది, నేను కార్డు వదిలేశాను అన్నా, నువ్వు పెట్టిన బెక్స్ తోటి నేను ఎమ్మెల్యేని అయ్యాను, నేను ఇంత స్థాయికి ఎంపీ దాకా వెళ్ళాను అన్నా, నీ తమ్ముడికి పోటీ చేస్తున్నాడు కాబట్టి నేను ఈ రోజు ఇత్రా చేసుకుంటున్నానని చెప్పినా ఆశ్చర్యపో అవసరం లేదు. అంటే ఎందుకంటే వంగాగీత గారు చిరంజీవి గారిని చూడబోతులోకి అదే వస్తుంది. అందుకని వైసీపీకి మద్దతు ఇమ్మని అడిగేలాగా ఆవిడకి మాట వస్తుందని మేము అనుకుంటలేదు. ఎందుకంటే ఆవిడ ఎదిగింది కూడా రాజకీయాల్లో ఎదిగింది కూడా పీఆర్పీ నుంచి ఎదిగింది. ఆవిడ పీఆర్పీ నుంచి ఇచ్చిన ఛాన్స్కే ఈ రోజుని మంత్రి వరకు ఢిల్లీ వరకు కూడా వంగాగీత గారు మా ఆడబడుచు వెళ్ళింది. మా ఆడబడుచు ఖచ్చితంగా విరమించుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చిరంజీవి గారిని చూడబోతులోకి అన్న నేను విరమించుకుంటున్నాను, తమ్ముడితోటి ఇంక వద్దులే అని అంటదేమో అని మేము అనుకుంటున్నాం. అంతేగాని వైసీపీకి మద్దతు ఇమ్మని అడిగే అంత నోరు ఆవిడకి వస్తుందని మేము అనుకుంటలేదు. అది మాత్రం వాస్తవం. గ్రౌండ్ లెవెల్ తిరుగుతున్నారు మీరు అనపర్తి నుంచి వచ్చి. ఇక్కడ పిఠాపురంలో ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. ఒక ఎంపీగా ఉన్నారు 5 సంవత్సరాలు వంగాగీత గారు. మరి ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చి డెవలప్ చేశారంటారా 7 నియోజకవర్గాలు కానీ, పిఠాపురం కానీ? పిఠాపురం నియోజకవర్గం డెవలప్ అయ్యేలా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత రాదు. ఎందుకు రాదంటే పిఠాపురం డెవలప్ అయ్యి ఇక్కడ ఆ భగవంతుడి ఆలయం కూడా డెవలప్ చేసి ఉంటే అక్కడ ఆచే సరిగా ఉండదు. కాలం చూడండి, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఉండదు. ఇవాళ పిఠాపురం ప్రజలు ఏంటంటే మాకు మహావరం
పరమశివుడు వచ్చాడు, దత్తాత్రేయ స్వామి వచ్చాడు, మాకు దత్తాత్రేయ స్వామి మన నియోజకవర్గానికి వచ్చాడు అని చెప్పేసి ప్రతి ఒక్క మెజార్టీ పీపుల్ అందరూ కూడా భావిస్తున్నారు. ఆ పరమశివుడే మమ్మల్ని పవన్ కళ్యాణ్ పంపించాడు, మా నియోజకవర్గం డెవలప్ అవుద్ది, మేము అత్యంత మెజార్టీ ఇచ్చేది కూడా మా నియోజకవర్గం మా రూపురేఖలు మారుతాయి, మా విలేజ్లు మారుతాయి, మా మండలాలు మారుతాయి, మా మున్సిపాలిటీలు మారుతాయి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఇంత మద్దతు కూడా పెరిగేది. కారణం ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ లేక పవన్ కళ్యాణ్ గారికి కూడా హైయెస్ట్ మెజార్టీ కూడా రావడానికి కారణం అదే. ఆయన వస్తే డెవలప్ చేస్తాడు. ఇంతమంది మహానుభావులు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో పాలిచ్చారు, కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు. పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అంతా కూడా జరగాలంటే శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారాగానే జరుగుతుంది, మా అన్న ద్వారాగానే జరుగుతుంది అని ప్రతి ఓటర్స్ కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్న నామినేషన్ వేసిన రోజున వచ్చి ఒక ఇంటి దగ్గర కూర్చున్నాం. మేము కూర్చుని అమ్మ దేనికి వేస్తామో ఓటని అడిగాం. మీరు అడిగినా అడగపోయినా పవన్ కళ్యాణ్ గారికి వేస్తామని. కాదమ్మా నువ్వు ఏదో కాపులేమో అమ్మా. కాదండి, మేము ఎలమస్ అండి, మా ఎలమస్ 240 ఓట్లు ఉన్నాయి, 240 ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి వేద్దామని ఉద్దేశంతో మేము అందరం ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఎదర జంక్షన్లోనే జరిగింది. అంటే మేము అలా ప్రసారం అంటే మేము కూడా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని అడుగుతులే కొంచెం అట్లా. అమ్మ నువ్వు దేనికి వేస్తామని అడుగుతున్నాం. మేము మామూలు పబ్లిక్ పీపుల్కి వెళ్తున్నాం, కానీ జనసేన పార్టీ నుంచి వచ్చినట్టు మేము వెళ్తలేదు ఓటర్స్ దగ్గర కూడా. అందుకు స్పందన ఎలా ఉందన్న తెలుస్తుంది మాకు. మేము కొండ వేసుకుని ఈ కొండ వేసుకుని వెళ్తే ఏముంది, ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారు? సంక్షేమం ఇచ్చేసి 170 గెలుస్తా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ఒకటి ఇతనాలకి ఒక మనిషికి 10,000 రూపాయలు కూకుని తినేని ఇచ్చేది వేరు, ఈ 10,000 పట్టుకెళ్ళి నువ్వు వ్యాపారం చేసుకోమన్నది వేరు. 10,000 పట్టుకెళ్ళి వ్యాపారం చేసుకోమన్నాడు అనుకో 11,000 అవుతుంది అన్నాడికి. 10,000 తినే అన్నాడు అనుకో 8,000 అవుతుంది. అది ఎన్నాళ్ళు వస్తుంది? 4 రోజులు 5 రోజులు వస్తుంది. అంతేగాని 10,000 రూపాయలు నేను ఇప్పుడు సంక్షేమం ఇవ్వద్దని అంటలేదు, మేము దానికి అభివృద్ధి కూడా ఉండాలి కదా. సంక్షేమం డెవలప్ చేయాలంటే ఇప్పుడు నేను కింద జేబులోంచి 2,000 తీసి మీకు ఇచ్చానండి, నాకు పై జేబులోకి 3,000 వస్తేనే కదా నిల్వ ఉండేది. ఇంకా పై జేబీ లేదు, కింద నుంచే పోతుంది, ఇలాగా కింద నుంచి పోతుంది. కాబట్టి ఇంకా దానికి ఇంకా ఈ పథకాలు అయితే నిజానికైతే పథకాలు అయితే మటుకు మాత్రం 80% పథకాలు అయితే మటుకు మాత్రం ఏ ఓటు ఏంచో వైఎస్ఆర్సీపీకి 100%. ఎందుకంటే రూపాయి ఇచ్చి కొంచెం లోకల్లో మేము మా నియోజకవర్గం మా మండలంలో తిరుగుతుంటే మా విలేజ్లో తిరుగుతుంటే సెంబిచ్చి బిందులో వేసాడు బాబు జగన్ బాబు. సెంబే ఇచ్చాడు మాకు మంచిలాగా, మన బిందెట్టిపోయిన ఇంట్లో అంటున్నారు. ఆ రకంగా ఉంది. కాబట్టి అందుచేత పథకాలు అయితే మట్టుకు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయించో. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి, రెండు కలిపి 2 కాడెద్దులు బండిలాగా నడిస్తేనే, ఇప్పుడు 2 ఎద్దులు సమానంగా నడిస్తే నాగలు వస్తుంది, నాగలు దున్నితేనే మనకు పంట పండుతుంది. ఆ 2 ఎద్దులు లేవు, ఒక ఎద్దు నడిచింది. కాబట్టి ఆ ఒక ఎద్దు కూడా కింద పడుకుంది. అందుచేత వైఎస్ఆర్సీపీకి ఏ నియోజకవర్గంలో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మటుకు మాత్రం ఏ నియోజకవర్గం కూడా బోనీ చేయదు. వైఎస్ఆర్సీపీ కూటమి ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో మటుకు మాత్రం 100% 31 సీటుకు 31 సీటు గ్యారెంటీగా నెక్కేస్తాయి. అందులో డౌట్ ఏం లేదు. అంటే మేము ఆ వెస్ట్ గోదావరి కూడా చూసాం, మేము వెస్ట్ గోదావరి కూడా తిరిగాం. అందుచేత ఖచ్చితంగా 100% కూడా కూటమి గెలుస్తుంది, కూటమే పాలెత్తుంది. కూటమి పాలిచ్చక లేకపోతే మన మటుకు మాత్రం భరించలేమని అంత ఇదిగా ఉంటుంది. అందుచేత రైతులు కూడా ఏంటంటే నా పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఏంటనేమో రైతులు కూడా అడుగుతున్నారు. మేమేం చెప్తాం బాబు జగన్ గారు వేసుకుంటే మేమేం చెప్తామని చెప్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకం మా తాత ఇచ్చాడు, మా తాత ఇస్తే మా నాన్న నాకు ఇచ్చాడు, ఆయన బొమ్మ వేసుకుంటూ అని చెప్పేసి అడుగుతున్నారు అందరూ. మేము వెళ్ళిన రైతులు కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఓటాటకి వెళ్ళిన. అందుచేత ఎట్టి పరిస్థితులు కూడా కూటమి గెలుస్తుంది 100% కూడా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ 1,00,000కి దగ్గరగా అని అనుకుంటున్నారు అందరూ, 1,00,000కి దాటుతుంది. అది బ్యాలెట్ బాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు గుర్తు, గాజు గ్లాస్ గుర్తు 4వ నెంబరు, దానికి ఓటేయమని చెప్పేసి మేము అడిగిన మీ వెళ్ళినకల్లా అడుగుతున్నాం. తంగెళ్ళ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి అయిన తంగెళ్ళ శ్రీనివాస్ గారికి 9వ నెంబర్ గుర్తు. ఈ రెండాటికి కూడా మేము ఓటేయమని ప్రజలను అయితే మట్టుకు మాత్రం అర్థిస్తున్నాం. ఈ ఓటేస్తే కూటమిగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది అని ఉద్దేశంతో మేము ఖచ్చితంగా ఓటేయమని మా పనులను వదిలేసుకుని ఖచ్చితంగా మేము పార్టీ గురించి పోరాడి తిరుగుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.